ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చర్చలకు దారితీసినటువంటి తిరుమల లడ్డు కల్తీ విషయం రోజు రోజుకి విప్లవంలా రాగి రాష్ట్రం అంతా తగలబడే సిచ్యువేషన్ వచ్చింది. ఇవాళ రాజకీయంగా అనేక పార్టీలు దీని గురించి చర్చలు దారితీస్తుంది. ప్రజల్ని తప్పుదోవ పట్టే విధంగా సిట్ నివేదికలో కల్తీ లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దీన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోక ఈవెన్ టీటీడీ దేవస్థానం తరఫున వారు ఫ్లెక్స్ వేయడం జరిగింది. ఫ్లెక్స్ రాజకీయాలంటూ టీడీపీ మీద, జనసేన మీద, కూటమి మీద వారు నిందలు వేయడం తప్పు కాదు. అంబటి రాంబాబు గారు నోటి దూర వల్ల ఇవాళ జైలు పాలయ్యారు. ఇది ఆ విషయం వైసీపీ పార్టీ వాళ్ళు గ్రహించాలి. వాళ్ళ రాజకీయ ప్రస్థానం మొత్తం బూతులతోటే రాజ్యాంగం మొత్తం కలిపి ఇబ్బంది పడే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ప్రజలు వారికి 11 సీట్లతో బుద్ధి చెప్పినప్పటికీ కూడా వారి నోటి దూర ఇంకా తగ్గట్లేదు. ముందుగా వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, తిరుపతి దేవస్థానం ఒక ప్రజలందరికీ సంబంధించిన విషయం. దీన్ని పార్టీలకి, రాజకీయాలకు అతీతంగా చూడాలన్న విషయం వాళ్ళు గ్రహించాలి. సిట్ నివేదికలు ఏదైతే వచ్చిందో దాన్ని ప్రజలందరూ రిపోర్ట్ రూపంగా అందరికీ తెలిసిన విషయమే. దీన్ని రాజకీయం చేసి దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే విషయంలో వాళ్ళకు వాళ్ళే నిందలేస్తూ పార్టీ మీద ఇబ్బంది పనిచేస్తున్నారు. ఈ రోజు జైలుగా జీవితం అనుభవిస్తున్నారంటే దానికి ముఖ్య కారణం వాటి నోటి దూరం వల్లే జరుగుతుంది. దీనికి పార్టీలకి, ప్రజలకి ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా ఫ్లెక్సీ రాజకీయాలంటూ వాళ్ళు మాట్లాడే విధానం స్టార్ట్ చేసిందే వాళ్ళు. ఇవాళ జనసేన పార్టీలో బాధితులు, వాళ్ళు జనసేన పార్టీ బాధితులు చాలా మంది ఉన్నారు. యాక్చువల్ గా కావలి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వేసి 18 మంది అమాయకుల మీద కేసులు పెట్టించి ఫ్లెక్సీ రాజకీయాలు, వివాదాలకు దారితీసిన పార్టీయే వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళకి రాజకీయాలు చేయడం కంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతోనే ఎక్కువగా రాజకీయం చేశారు. ముందు ఇటువంటి జనసేన పార్టీ సహించదు. ముందు వాళ్ళు గ్రహించాల్సిన విషయం, పార్టీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలన్నది ఆలోచించాల్సింది పోయి ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజల టైంని, రాజకీయాన్ని అన్ని వృధాపాలు చేస్తున్నారు. దీన్ని జనసేన పార్టీ మేమందరం ఖండిస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, జనసేన నాయకులు, కార్యకర్తలందరికీ కూడా శుభాభివందనాలు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా అల్లూరి సుధాకర్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, గతం నుండి కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్, పాత గవర్నమెంట్లో ఎక్కడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగింది, అదేవిధంగా లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి ఏదైతే జరిగిందో దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ జరిగే విధంలో సిట్టు ఏదైతే తీర్పునిచ్చిందో దాని మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఆలీబాబా 40 దొంగలు ఆ రోజుల్లో ఉన్నారో ఆ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక 40 మంది దొంగలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ప్రజలను ఎలా మోసం చేయాలా, మన నాయకులు ఏదైతే అబద్ధాన్ని పోర్ట్రేట్ చేస్తారో ఆ అబద్ధాన్ని మనం జనాల్లోకి తీసుకెళ్లాలా, వాళ్ళని మోసం చేయాలనేటువంటి విధంగా ఈరోజు ఆ పార్టీ తయారైంది. దానిలో భాగంగానే ఒక అభద్రమైనటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి లడ్డులో కల్తీ జరగలేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి జనాల్లో చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా కావలి నియోజకవర్గంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే నవ్వొస్తా ఉంది. ఎందుకంటే సిట్టు పేర్కొన్న అంశాలు ఏంది? ఈరోజు లడ్డులో కల్తీ జరిగింది, అది వాస్తవం అని సిట్టు చెప్పింది. కల్తీ ఎక్కడ జరిగింది అంటే ఆవు కొవ్వు కాదు కానీ అసలు పాలు, నెయ్యే లేదు, దీనిలో వేరేదేదో కలుస్తుంది అని చెప్పేసి సిట్టు కోర్టులో చెప్పిందంటే దానికి అర్థం ఏంది అంటే, పాలు కలపకుండా, నెయ్యి కలపకుండా ఒక లడ్డు తయారు చేశారంటే దానికి అర్థం ఏంది? ఏదో కలిసిందనే కదా. కావలి నియోజకవర్గం అల్లూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా, వీర మహిళలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి
తో చేసినటువంటి లడ్డీ తయారీ విధానాన్ని తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తూ ఉంది. ఎందుకంటే మునుపు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దీన్ని పూర్తిగా కల్తీ నెయ్యి చేసి లడ్డు తయారు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గుమ్మడికాయ దొంగ ఎవరయ్యా అంటే భుజాలు తగులుకున్నట్టు ప్రతి దేవాలయంలో చేరి ఈరోజు టెంకాయలు కొట్టడం, పూజలు చేయించడం హాస్యాస్పదంగా మారింది. ఈరోజు సిబిఐ అయినటువంటి ఒక విషయం ఏంటంటే 68 లక్షల కేజీల నెయ్యి, 250 కోట్ల రూపాయలు ఈ యొక్క అవినీతి జరిగితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుగా పట్టించి ఈ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఏదో చెయ్యాలా, ప్రజల్లో అపనమ్మకాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. నమస్కారం అండి. నా పేరు కందుల లక్ష్మీ కవిత, జనసేన వీర మహిళ, కావలి టౌన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే మా మా అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం నుంచి పోరాటం చేస్తానే ఉన్నారండి సనాతన ధర్మం గురించి. అందులో కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కల్తీ లడ్డూ విషయం గురించి ఎంతో పోరాడుతున్నారు. ఆయనకి సపోర్ట్ గా మా జన సైనికులు, జనసేన వీర మహిళలు అందరూ సపోర్ట్ గా ఉన్నాము. నా పేరు కోడింగారి శ్రీనివాసరావు, జనసేన పార్టీ మత్స్యకార విభాగ రాష్ట్ర కార్యదర్శిని. ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కావలి నియోజకవర్గ నాయకులకి, మీడియా మిత్రులకు నా నమస్కారములు. ఈ రోజున మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మార్గదర్శకంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాలుగా ముందుకు సాగుతున్న ఈ రోజున మనం చూసుకున్నట్లయితే చింత చచ్చినా పులుపు చావట్లేదు అన్నట్లుగా ఈ రోజు గత ప్రభుత్వ నాయకుల అధికారం పోయినా కూడా అహంకారం అనేది పోలేదని ఈ రోజు నిరూపితం అవుతుంది. ఎందుకంటే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ఈ రోజున కల్తీ చేశారు. దాని మీద సిట్టు విచారణ చేసి వాళ్ళు నివేదిక ఇచ్చిన ప్రకారం ఏంటంటే 60 లక్షల లడ్డు లీటర్లు, దాంట్లో ఒక్క చుక్క కూడా నెయ్యి కలపలేదు. అంటే రసాయనాలు కలిపి లడ్డు తయారు చేశారు ఈ రోజున. ఆ రసాయనాలు దేంతో తయారు చేస్తారు ఈ రోజున? జంతువుల అవశేషాలు దాంట్లో రసాయనాలు తయారు చేస్తారు. వాటిని కలిపి ఈ రోజున మన హిందువుల మనోభావాలను దెబ్బతీశారు ఈ రోజున.